ఇది తెలంగాణ 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్. ఇది ఫైనల్ ఎగ్జామ్ పేపర్ కాదు, ప్రీ ఫైనల్ ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ అనండి. ఇది మార్చి 2024లో ఇచ్చిన పేపరు. ఎం అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్కి, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి డిఫరెంట్ పేపర్స్ ఇస్తారు. ఇది మేడ్చల్ది. ఈ పేపర్ మనతో పంచుకున్నది శివ సికింద్రాబాద్ నుంచి. థ్యాంక్ యూ శివ. ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్లు ఇస్తారు. వాటిని మనం ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్కుతో 5 మార్కులు వస్తాయి. శివలాగే మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉండి మాతో పంచుకోవాలనుకుంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అయినా పర్లేదు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అయినా పర్లేదు, SA1 పేపర్లు ఉన్నా పర్లేదు, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి నీట్గా ఫోటోలు తీసన్నా లేదా క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా పంపించండి. మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోకండి. సో ఇదిగోండి, ఇవి 5 క్వశ్చన్లు. 2-3 ఆన్సర్ చేసి చూద్దాం. హనుమంతుడు ఏమని ప్రకటించాడు? ఈ ప్యాసేజ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి, హనుమంతుడు చూశాను సీతమ్మను అని ప్రకటించాడు. అయిపోయింది కదా. రెండో క్వశ్చన్కి వెళ్దాం. జాంబవంతుడు ఎవరి మాటలను ఖండించాడు? ఎవరి మాటలను ఖండించాడు? ఇది కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, మనం చూస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. అయిపోయింది. తర్వాత మూడో క్వశ్చన్కి వెళ్తే, శ్రీరాముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఇక్కడ చూద్దాం. రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఇది ఆన్సర్. సింపుల్ ఆన్సర్లు మనం ఇచ్చేస్తే మనకు 5 మార్కులు వస్తాయి దీంట్లో. దధిముఖుని మేనల్లుడు ఎవరు? ఇక్కడ మనం చూస్తే సుగ్రీవుని మేనమామ దధిముఖుడు. అంటే ఇతని మేనల్లుడు ఎవడు? సుగ్రీవుడు. అయిపోయింది కదా. దాని తర్వాత పైపేర రామాయణంలో ఏ కాండంలోనిది? ఇది ఆన్సర్ ఇచ్చేస్తే మనకు 5 మార్కులు వచ్చేసినట్టు. తర్వాత ఏం చేశారంటే 2 పద్యాలు ఇచ్చారు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి పదార్థం రాస్తే 5 మార్కులు వస్తాయట. తర్వాత ఇంకో ప్యాసేజ్, దాన్ని గద్యం అంటారు కదా, అది ఇచ్చారు. ఫస్ట్ గద్యం లాగే, అదే ఫస్ట్ ప్యాసేజ్ లాగే దీంట్లోంచి కూడా మనం చదివి ఆన్సర్లు ఇస్తే ఒక్కొక్క క్వశ్చన్కి ఇక్కడ 2 మార్కులు, మొత్తం 10 మార్కులు వస్తాయి. 10th క్లాసుకు సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ మిగతా అన్ని సబ్జెక్టులవి కనీసం 5 సంవత్సరాల పాత పేపర్లు కావాలంటే వాటి లింకులు డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోనూ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. అన్ని పాత పేపర్లు ఉన్నాయి అక్కడ. సో ఇదిగోండి, ఈ ప్యాసేజీకి సంబంధించిన 5 క్వశ్చన్లు ఇవి. తర్వాత ఈ క్వశ్చన్లన్నీ ఇచ్చారు. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా పర్లేదు, మీకు ఈ పేపర్లు ఎలా ఉపయోగపడుతున్నాయో మీరిచ్చే పేపర్లు కూడా రాబోయే స్టూడెంట్స్కి అంతే ఉపయోగపడతాయి. ఈ మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేపర్లు పంపడం మర్చిపోవద్దు. ఈ పేపర్ మనతో పంచుకున్న శివకి ఇంకోసారి థ్యాంక్స్ చెబుతూ ఈ వీడియోని ఇక్కడే ముగిద్దాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.